హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ ట్యూటోరియల్స్ ఎట్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో బేసిక్ HTML టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ టేబుల్ యాట్రిబ్యూట్స్ ఏంటి అండ్ టేబుల్లో వచ్చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసి రోస్ స్పామ్, కాల్ స్పామ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్తో సహా చూసాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫామ్స్ చూడబోతున్నాం. ఓకే, సో ఈ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫామ్స్ వల్ల యూజ్ ఏంటి, ఓకే, సో ఫామ్స్లో ఎలాంటి ఫీల్డ్స్ ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. నాదొక చిన్న సజెషన్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు బూస్ట్ పెరిగి ఇంకా వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ నా ఛానల్ మీరు ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నామో ఇక్కడ చూద్దాం. వాట్ వి లెర్న్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ టాపిక్, వాట్ ఈస్ ఫామ్. సెకండ్ వన్, attributes of form. Third one, input tag. Fourth one, input tag attributes. Fifth one, input tag type attributes. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అసలు HTML ఫామ్స్ అంటే ఏంటి, అసలు ఫామ్స్ అనేది ఒక వెబ్ అప్లికేషన్లో ఎలాంటి రోల్ అనేది ప్లే చేస్తుందో ఒకసారి చూద్దాం. సో ప్రతిరోజు మీరు నెట్ ఓపెన్ చేసి ఫేస్బుక్ కానీ ఏదైనా జీమెయిల్ కానీ ఇలాంటి వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేయడంతోనే ఫస్ట్ లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అడుగుతుంది మన వెబ్సైట్లోకి ఎంటర్ కావాలంటే. మీన్స్ ఇప్పుడు సపోజ్ మనం ఒక జీమెయిల్లో ఇన్బాక్స్లో మెయిల్ ఓపెన్ చేయాలంటే మనం ఫస్ట్ సైన్ ఇన్ కావాలి. సో సైన్ ఇన్ కోసం ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో దాన్నే మనం ఫామ్ అనొచ్చు. సో ఫామ్ అనేది HTML ఫామ్. సో HTML యూజ్ చేసి మనం ఫామ్ని క్రియేట్ చేస్తాం. సో అది యూజర్ ఇంటర్ఫేస్ మనతోనే ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో ఆపరేషన్స్ ఇన్వాల్వ్ కావాలంటే మనకు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ కావాలి. సో అది మీ తర్వాత సర్వర్ సైడ్ టెక్నాలజీ నేర్చుకుంటప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకు యూజర్ ఇంటర్ఫేస్లో వచ్చేసి HTMLలో ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఒక ఫాము ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, మీరు ఫేస్బుక్ కానీ జీమెయిల్లో కానీ ఫస్ట్ మీరు అందులో వర్క్ చేసుకోవాలన్నా కూడా, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్లిప్కార్ట్ సైట్ ఉంది, ఒక అమెజాన్ సైట్ ఉంది. సో దాంట్లో మనం ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బై చేయాలన్నా కూడా మనల్ని లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అడుగుతుంది. సో అదంతా కూడా ఫామ్స్ ద్వారానే జరుగుతుంది. సో ఈ ఫామ్స్ మనం HTMLలో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి HTMLకి అంత ఇంపార్టెన్స్ ఉంది. An essential topic in a web application is creating forms. The form contains fields set. It is used to allow the data from user and it sends data to the server side through server program. Okay, సో ఇది ఏంటంటే ఒక యూజర్ను డేటా ఎంటర్ చేయడానికి అలో చేస్తుంది. ఎక్కడికి పంపిస్తుంది డేటాను? సర్వర్ సైడ్ పంపిస్తుంది. సర్వర్ సైడ్ అంటే మన డేటాబేస్లోకి మన డేటాను ఇన్సర్ట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ అలాంటి ఆపరేషన్ చేయడానికి మనం ఫామ్స్తోనే చేస్తున్నాం. సో డైలీ ట్రాన్సాక్షన్స్, సపోజ్ ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకొని దాంట్లోకి లాగిన్ అవ్వడం, రిజిస్ట్రేషన్ అవ్వడం, మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవడం అంతా కూడా ఫామ్స్ ద్వారానే వస్తుంది. సో ఈ ఫామ్స్కు అంత ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఏంటంటే సర్వర్ సైడ్ టెక్నాలజీ మీకు తెలుస్తుంది. సో ముందు యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి మనం HTML ఫామ్స్ అనేది నేర్చుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను ఒక ఫామ్ చూపిస్తాను. ఇది సైన్ అప్ ఫామ్. సో ఫామ్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్. సో ఒక యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ సర్వర్ సైడ్ కానీ డేటాబేస్ సెండ్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఒక అప్లికేషన్ ఇస్తాను. ఆ అప్లికేషన్లో నీ డేటా అంతా ఫిలప్ చేస్తావు, అదొక ఫామ్ అది. ఓకే, ఇలాగే మన వెబ్ అప్లికేషన్లో కూడా మనం వెబ్ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మన డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, నెక్స్ట్ చెక్ బాక్స్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫీల్డ్. నెక్స్ట్ సైన్ అప్ బటన్, అదొక టైప్ ఆఫ్ ఫీల్డ్స్. సో వీటన్నిటి కూడా మనం HTML కోడ్ ద్వారా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం అసలు ఫామ్ను ఎలా క్రియేట్ చేయాలో, ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్తో మనం HTML ఫామ్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి ఈ ఫామ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఫామ్ ఆన్ వెబ్ పేజ్. సో ఫామ్ అనే ట్యాగ్ ఉంటుంది. ఆ ఫామ్ అనే ట్యాగ్ లేకుండా మనం ఫామ్ అనేది క్రియేట్ చేయలేం, డేటాను సర్వర్కి సెండ్ చేయలేం. సో సింటాక్స్ వచ్చేసి ఫామ్ ఓపెన్ ట్యాగ్, ఫామ్ క్లోజ్ ట్యాగ్. సో ఈ మధ్యలో ఏంటంటే మనం ఫీల్డ్స్ కోసం ట్యాగ్స్ రాస్తాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి మీన్స్
ఇప్పటి వరకు మనం ఫామ్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేసాం. లోపల ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే కొన్ని ట్యాగ్స్ కావాలని చెప్పాను. ఫామ్ ట్యాగ్ కంటైన్స్ అట్రిబ్యూట్స్. సో ఫామ్లో అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనం డేటాను సర్వర్ సెండ్ చేయాలంటే మనకు కొన్ని ఆపరేషన్స్, కొన్ని ఫంక్షనాలిటీ అనేది ఆ ట్యాగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం మనం అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఏ ఫామ్ ట్యాగ్ హ్యాస్ several attributes. First one is action, second one method. So what is the action? This attribute specify the target URL, means address, which means a form data has to be submitted to which address. సో ఈ యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ నువ్వు ఫామ్ ఫిల్అప్ చేసాం, ఆ డేటా సబ్మిట్ మీద క్లిక్ చేయడంతోనే సర్వర్కి వెళ్తుంది. మనం అడ్రస్ ఇస్తేనే కదా ఫామ్కు, కోడింగ్లో మనం అడ్రస్ ఇస్తేనే ఆ డేటా అనేది సర్వర్కి వెళ్తుంది. దానికోసం మనం ఫామ్ ట్యాగ్లోనే యాక్షన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ యాక్షన్ అట్రిబ్యూట్లో మనం ఫామ్ యొక్క డెస్టినేషన్ అడ్రస్, మీన్స్ అడ్రస్ యూఆర్ఎల్ ఇస్తాం. ఆ యూఆర్ఎల్కి సబ్మిట్ అయిపోతుంది డేటా. ఓకే, ఇక్కడ సింటాక్స్ చూడండి. ఫామ్ ట్యాగ్ ఓపెన్ యాక్షన్ ఈక్వల్ టు టార్గెట్ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్లో మనం అడ్రస్ ఇస్తే అక్కడికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మెథడ్. సో ఈ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ నువ్వు డేటా అనేది ఎలా సెండ్ చేస్తావు, మీన్స్ ఒక డేటాను మనం ఎంక్రిప్ట్ చేసి పంపించవచ్చు, ఎంక్రిప్టెడ్ డేటాలో పంపించవచ్చు, నెక్స్ట్ బైనరీ డేటాను పంపించవచ్చు, నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటుంది, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది HTML ఫామ్లో. సో ఆ డేటాను ఎలా పంపించాలో ఈ మెథడ్ అనేది డిసైడ్ చేస్తుంది. దిస్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫామ్ డేటా, విచ్ మీన్స్ హౌ ఫామ్ డేటా హ్యాస్ టు సబ్మిట్ టు ద సర్వర్. సో ఎలా సబ్మిట్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే మనకు ఒక 2 ways ఉంటాయి. దాంట్లో వచ్చేసి దిస్ అట్రిబ్యూట్ హ్యాస్ 2 values. ఫస్ట్ వన్ ఈజ్ గెట్, సెకండ్ వన్ ఈజ్ పోస్ట్. సో గెట్ యూజ్ చేస్తే ఒక రకంగా సబ్మిట్ అవుతుంది, పోస్ట్ యూజ్ చేస్తే ఇంకొక రకంగా సబ్మిట్ అవుతుంది. ఓకే, సో గెట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం డ్రాబ్యాక్స్ ఉంటుంది, పోస్ట్ యూజ్ చేయడం వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. గెట్ యూజ్ చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎక్కువ డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో ఈ రెండింటి గురించి మీకు ఇంటర్వ్యూలో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్. ఇది ఏంటంటే సర్వర్ సైడ్ టెక్నాలజీస్లో మీకు కంప్లీట్గా క్లియర్గా చూపిస్తాను. సో ఏంటంటే అది సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ మనకు. సో ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేయాలంటే మనకు సర్వర్ సైడ్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండాలి. సో మీకు సర్వర్ సైడ్ టెక్నాలజీ వీడియోస్ చేసేటప్పుడు నేను అక్కడ క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మాత్రం మీకు జస్ట్ గెట్ అండ్ పోస్ట్ అంటే ఐడియా ఉంటే సరిపోతుంది. సో సింటాక్స్ వచ్చేసి ఫామ్ మెథడ్ ఈక్వల్ టు గెట్ ఆర్ పోస్ట్, ఫామ్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్. సో ఇప్పటి వరకు మనం ఫామ్ ట్యాగ్ చూసాం. నెక్స్ట్ దాంట్లో ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు మేక్స్ ఫామ్ ఫీల్డ్స్ సచ్ యాజ్ టెక్స్ట్ బాక్సెస్, పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో బటన్, సబ్మిట్ బటన్ ఎట్సెట్రా. సో ఇప్పటి వరకు మనం ఫామ్ ట్యాగ్ చూసాం. సో ఈ ఫామ్ ట్యాగ్లో ఏంటంటే మనం ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటి అది, ఎలాంటి ఫీల్డ్స్, టెక్స్ట్ బాక్సెస్, పాస్వర్డ్, నెక్స్ట్ చెక్ బాక్స్, రేడియో బటన్, సబ్మిట్ బటన్. సో ఇవన్నీ కూడా మనం యూజర్ డేటా ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి ఈ ఫీల్డ్స్ అనేవి యూజ్ అవుతుంది. సో దానికోసం మనం ఇన్పుట్ ట్యాగ్ అనే ఒకే ఒక ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ అన్పేర్డ్ ట్యాగ్. సో ఇది ఒక అన్పేర్డ్ ట్యాగ్. నెక్స్ట్ క్లోజ్డ్ ట్యాగ్ ఉండదు దీనికి. సింటాక్స్ వచ్చేసి ఇన్పుట్ అట్రిబ్యూట్స్ ఈక్వల్ టు వాల్యూస్. సో ఇన్పుట్ ట్యాగ్ అనేది ఒకటి ఉండదు, దీంట్లో అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో అట్రిబ్యూట్స్ అట్రిబ్యూట్స్ అనేది డిసైడ్ చేస్తుంది ఎలాంటి ఫీల్డ్ మనం క్రియేట్ చేయాలో. అట్రిబ్యూట్స్ అనేది డిసైడ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఇన్పుట్ ట్యాగ్ అట్రిబ్యూట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ. సో ఇన్పుట్ ట్యాగ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి ఫస్ట్ మనం వచ్చేసి టైప్ అట్రిబ్యూట్, డిస్ప్లే ఫామ్ ఫీల్డ్స్. ఇప్పటివరకు మనం చూసాం కదా, టెక్స్ట్ ఫీల్డ్, ఫామ్ ఫీల్డ్, రేడియో బటన్, చెక్ బటన్ అని చెప్పాను కదా. సో ఈ టైప్ అనే అట్రిబ్యూట్ అనేది ఆ ఫీల్డ్స్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ నేమ్, స్పెసిఫై ఐడెంటిఫికేషన్ ఆఫ్ నేమ్, ఐడి, స్పెసిఫై ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫీల్డ్, SRC, స్పెసిఫై ద ఇమేజ్ పాత్, వాల్యూ, స్పెసిఫై కరెంట్ వాల్యూ ఆఫ్ ఫీల్డ్, రీడ్ ఓన్లీ, డిజేబుల్డ్, మ్యాక్స్ లెంత్, హైట్, విడ్త్ చెక్డ్. సో
సో ప్రతి ఒక్కదాని గురించి నేను క్లియర్గా చూపిస్తాను అండ్ ఎగ్జాంపుల్తో సహా మీకు చూపెడతాను. ఓకే, సో ఫస్ట్ టైప్ యాట్రిబ్యూట్ గురించి ఒకసారి చూద్దాం. సో ఈ టైప్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, ఈ టైప్ యాట్రిబ్యూట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. The type attribute specify the type of the form field that we want to create. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక ఫామ్లో ఫీల్డ్స్ ఎంత ఇంపార్టెంటో చూసాం. సో ఆ ఫీల్డ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, ఇన్పుట్ ట్యాగ్ అనేది యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. సో ఇన్పుట్ ట్యాగ్లో యాట్రిబ్యూట్స్లో టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్. సో టైప్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఫామ్ ఫీల్డ్స్లో వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్, రేడియో బటన్, సో వీటన్నిటి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో దాంట్లో వచ్చేసి టైప్ యాట్రిబ్యూట్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ సింటాక్స్ వచ్చేసి టైప్ ఈక్వల్ టు ఆప్షన్స్, ద టైప్ యాట్రిబ్యూట్ ఇస్ డిఫరెంట్ ఆప్షన్స్. సో ఇక్కడ నేను క్లియర్గా చూపెట్టాను. టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని ఇస్తే టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని ఇస్తే మనకు టెక్స్ట్ ఫీల్డ్ అనేది ప్రింట్ అవుతుంది, మీన్స్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టైప్ ఈక్వల్ పాస్వర్డ్ ఇస్తే మనకు పాస్వర్డ్ ఫీల్డ్ డిస్ప్లే అవుతుంది. టైప్ ఈక్వల్ సబ్మిట్ ఇస్తే సబ్మిట్ బటన్ డిస్ప్లే అవుతుంది. టైప్ ఈక్వల్ చెక్ బాక్స్ ఇస్తే చెక్ బాక్స్ ప్రింట్ అవుతుంది. సో టైప్ ఈక్వల్ రేడియో, టైప్ ఈక్వల్ ఫైల్, టైప్ ఈక్వల్ బటన్, టైప్ ఈక్వల్ రీసెట్, టైప్ ఈక్వల్ హిడెన్. సో ఈ టైప్ యాట్రిబ్యూట్ అనేది ఇన్ని ఫీల్డ్స్ని డిసైడ్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ప్రతి ఒక్కదాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video. So please subscribe my channel and share and like.